భారతదేశం మీదన అమెరికా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అర్జెంటుగా కాశ్మీరు అట్లాగే బంగ్లాదేశు అంటే ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ కలిపి ఒక ముక్కగా కలిపి అంటే బంగ్లాదేశ్లోని కొంత ప్రాంతం ఈశాన్యంలోని కొంత ప్రాంతం కలిపేసేసి ఒక దేశంగా తయారు చేయాలనుకుంటోంది. కాశ్మీర్ని మళ్ళీ రచ్చ చేయాలనుకుంటోంది. ఎందుకు అంటే భారత్ స్టెబిలైజ్డ్గా ఉండకూడదు, ఎప్పుడు డీస్టెబిలైజ్ చేయాలి, గందరగోళం సృష్టించాలి, అస్థిరంగా ఉండాలి. అప్పుడు అస్థిర ప్రభుత్వాలు అస్థిర రాజకీయం నడుస్తున్నప్పుడు తమ కాళ్ళ కింద పడి ఉండే లేదా తమ ఒత్తిడికి తల ఒగ్గేటటువంటి నాయకులు ఉంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. గత 10 ఏళ్ల నుండి వాళ్ళకి సమస్య అయింది. వాళ్ళందరూ చేసిన ఎఫర్ట్లో మొన్న కొంతమేర సక్సెస్ అయింది. అయితే సంపూర్ణ మెజార్టీ కూటమి వస్తుందని వాళ్ళు భావించాల. కూటమి కూడా దిగిపోతుంది అనుకున్నారు. తీరా చూస్తే ఆ కూటమి అధికారంలోకి పూర్తి